మోక్షాన్ని ఇవ్వాలి. అందుకే మనం ఉండగా మన శరీరం లోపలికి మనం జీవించడానికి మరో జీవిని మృతకలేవనం చేసి లోపల వేయడం ఎంతవరకు ధర్మం? పత్రిజీ యొక్క స్లోగన్స్లో వారి విధానంలో అన్ని ప్రాణులు జీవించాలనే కదండి వారి తత్వం, వారి విధానం, వారి ఉద్దేశం. ఇది మన పూర్వాచార్యులు అందరూ చెప్పారు. ఇప్పుడు కూడా మనం పాడుకున్నాక నాలో శివుడు గారు, నీలో శివుడు గారు. ఇదే ఎన్ని గ్రంథాల్లో చెప్పినా మనకి చెప్పినటువంటి మాట, అందరి లోపల ఉన్నటువంటి దైవాన్ని మనం దర్శిస్తే మన ఆలోచన ఉన్నతం. పూర్వకాలం పాత సినిమాలలో కూడా సాహిత్యం చాలా బాగుండేది. ఇక్కడ ఎవరైనా పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చిన తర్వాత కూడా ఇంకా జంతుభక్షణ చేస్తాను అనే మూడు ఉంటే మీరు ఇక్కడికి రానట్టు. వారి ఉద్దేశం తెలుసుకోవాలంటే ఎందుకు అనాల్సి వస్తుందంటే, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవన్స ఆనంది. బాగా వినండి, చాలా అద్భుతమైనటువంటి రచన. ఎవరు చేసేదో తెలియదు, పాడింది అయితే మాత్రం చిత్తూరు నాగయ్య గారు అద్భుతంగా యోగాను. వాళ్ళకి వెళ్ళి సినిమా తర్వాత చూడండి. మనం మారాలి, మనం మారాలి. ఇదే జీవితంలో మొదటి లక్ష్యం అయి ఉండాలి. ఈ లోకానికి వెలుగునివ్వాల్సిన వాళ్ళు మనమే. ఈ ప్రపంచాన్ని మనం జయించాలి, కానీ కత్తితో కాదు, ఖడ్గంతో కాదు, తుపాకీతో కాదు. ఈ ప్రపంచాన్ని మనం జయించాల్సింది కృణంతో, జ్ఞానంతోనే. కృణంతో విశ్వమార్యం. ఈ ప్రపంచాన్ని జయించాల్సింది జ్ఞానంతో, జ్ఞానం అనే ఖడ్గంతో. స్వామి వివేకానందులు వారు చెప్పిన అదే చెప్పారు, ఏ ఆచార్యులు చెప్పినా అదే చెప్పారు. మేము ఒక పాటలో కూడా చెప్తూ పాడుతూ ఉంటాం. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవో, ఆ వివేకవాణి నాదనవో, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదే. ఇది చాలా గొప్ప దేశం, మిగిలిన అన్నిట్లాంటిది కాదు. ఇక్కడ ఋషులు పుట్టినటువంటి భూమి. కాబట్టి మనందరం కూడా, పత్రిజీ కూడా రూపం ఎలా ఉంటుంది, ఆయన పేరు ముందు ఏముంటుంది? బ్రహ్మర్షి కదా, అవునా? మనందరం బ్రహ్మజ్ఞానం పొందాలి. మనందరం ఋషి సంతతి, ఋషి వారసం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోకూడదు. మనం అంతరం ఒక ప్రయాణం చేయాలి. కేవలం ఆహార నిద్ర భయమైదునాంచ ఈ నాలుగింటి కోసం మనం పుట్టలేదు. ఆహారం అనేది శరీరాన్ని నిలబెట్టడానికి మాత్రమే తప్ప కేవలం 2.5 అంగుళాల నాలుకని తృప్తించి పరచడానికి కాదు. జీవుల పట్ల మన దృష్టికోణం ఎలా ఉండాలో భగవద్గీతలో 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్తున్నారు. విద్యా వినయ సంపన్నే. ఇన్ని వేల మంది పలికితే ఎంత బాగుంటుందో కదా. అందరూ ఒకసారి విద్యా వినయ సంపన్నే. సో స్వీట్. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణేక విహస్తిని సునిచైవ పాకే చ
పండితా సమదర్శనః పండితా సమదర్శనః. చాలా తీయగా ఉంది, చాలా అద్భుతం. దీని అర్థం ఏంటి? ఒక ఏనుగు, ఒక ఆవు, ఒక కుక్క, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి, కుక్క మాంసం తినేటువంటి వ్యక్తి, వీళ్ళందరిలోనూ అందరి పట్ల ఒకే దృష్టి కలిగిన వాడు జ్ఞాని. Now here we can call them జ్ఞాని. అంతేగా? కాబట్టి మనం అందరం జ్ఞానం అవ్వాలి, జ్ఞానం అవ్వాలి, రెండు కావాలి. జ్ఞానం లేకుండా నువ్వు జ్ఞాని కాదు. అందుకని మనం అందరం అంతర్ముఖంగా ప్రయాణం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. మేము మధ్యాహ్నం ఆ పెద్ద పిరమిడ్ ఇక్కడ ఉన్నది కదా, లోపలికి వెళ్ళి పైకి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుని ధ్యానం చేసి వచ్చాం. అంతర్ముఖంగా మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచం చాలా చిన్నదైపోతుంది, చాలా చిన్నదైపోతుంది. చాలా సమస్యలు చిన్నవైపోతాయి. మనం భయపడినంత పరిస్థితి ఇక్కడ ఉండదు. ఇవాళ మీకు చాలా పెద్ద భూతంలా కనబడిన సమస్య మర్నాటికి దూదిపిండి అయిపోతుంది అంతర్ముఖ ప్రయాణం చేస్తే. అందుకని సృష్టిని మార్చగలమా? దృష్టిని మార్చగలమా? దృష్టి మార్చుకోవాలి. సృష్టిలో దోషం లేదు, దృష్టిలోనే దోషం ఉంది. ఆ దృష్టిలో దోషం లేకుండా చేసుకోవడానికి లోపలికి ప్రయాణం చేయాలి. దానికోసం ఈ ప్రయత్నం అంతా. అందుకని మనం ఈ దృష్టి ఎలా ఉండాలో చెప్పారు మన శాస్త్రకారులు, మన ఆచార్యులు, మన పెద్దలు, మన శాస్త్రాలు. అందుకే భగవంతుడికి అర్పించినప్పుడు కూడా భగవద్గీతలో ఇది కూడా చెప్పండి, ఎంత బాగా చెప్తున్నారు. పత్రం పుష్పం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అంటే ఏమడుగుతున్నాడు భగవంతుడు అక్కడ 9వ అధ్యాయంలో? ఇవాళ 26వ తేదీ 26వ శ్లోకం. పత్రం ఒక తులసి ఆకు. పత్రిజీ పుస్తకం ఫేమస్ బుక్ ఏంటి? తులసి దళం. చదివితే బలం. అవునా? మనకు వస్తుంది బలం. నేను ఇవాళ అంటే ఇంతవరకు నేను చూడలేదు, వినలేదు. ఇంతవరకు రామాయణమే తెలుసు. ఇక్కడికి వచ్చాక గీతాయనం, సీతాయనం వెళ్ళి చూశాను. నాకు అమ్మ సీతాయనం గిఫ్ట్ కూడా ఇచ్చారు. చూస్తాను ఆ లోపలికి ప్రయాణం చేసి. పత్రం పుష్పం ఫలం తోయం. తోయం అంటే నీరు, ఫలం అంటే ప్రకృతిలో లభించే ఎన్నో ఫలాలు, పత్రాలు. కాబట్టి మనందరం కూడా శాకాహారం మనకి సూటబుల్ ఆహారం. కాబట్టి మనం అందరం కూడా మన పిల్లలకు కూడా అలవాటు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అన్ని విషయాల్లో మనం ఫిట్ అయితే ఫిట్ అవుతాం, లేకపోతే పక్క అవుతాం కదా. అందుకని మనస్సు మనల్ని చాలా మాయ చేస్తుంది. ఏం కాదు, తినే అని చెబుతూ ఉంటాం. మనసు మాట వినే, ఏదైనా చెప్పింది తినే, తర్వాత ఆస్తులన్నీ ఐసీలో పెట్టే. అంటే మనం కొంచెం బాధాకర విషయం, మొన్న ఎవరో నన్ను సెండాఫ్కి రాలేదు, నన్ను తీసుకెళ్ళాయని చెప్పారు. గురించి వాళ్ళ బావగారికి నిన్న రాత్రి ఐసీయూలో పెట్టారు, పొద్దున్నకి అందుకని హైదరాబాద్ వెళ్ళాడు అర్జెంట్గా అన్నారు. నేను అన్నాను ఐసీయూ అంటే ఇంటెన్సివ్ అదేదో చెప్తారు, అది కాదు. నేను చూస్తా
ఐసీయూ. ఇప్పుడు అర్థమైంది. కదా, నిన్న రాత్రి ఐసీయూ, పొద్దున్న ఆయన సీయూ కదా కదా. ఇంకా నో మోర్ యూ, నో మోర్ యూ. ఎంత గొడవ పెట్టావు నువ్వు, ఎంత అరిచావు నువ్వు, ఎంత హడావిడి చేసావు. ఇప్పుడు చెప్పున కదా. అందుకని మనం అందరం ప్రశాంతతని, వెళ్ళిపోయిన తర్వాత శరీరం ఏం పొందుతుంది చెప్పండి. దానికి నీకు పెట్టినా ఒకటే, ఉప్పు కట్టినా ఒకటే. తెలుసా తెలుసా మీకు? నిత్య ఎవరికి పెడతారు? సంసార జీవితంలో ఉన్నవారు. ఉప్పు ఎవరికి పోస్తారు? సన్యాస జీవితంలో ఉన్నారు. తెలుసు, సమాధిలో పెడితే వారి పైన ఉప్పు పోసి చేస్తారు. కాబట్టి నిప్పుల్లో ఉన్నా, ఉప్పులో ఉన్నా, నువ్వు లేవు అందులో. నువ్వు ఎక్కడున్నావు? ఎంత అనంత విశ్వంలో. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆహారం ఏమో ఉండాలి. ఆహారం సత్వశుద్ధం చాలా ముఖ్యమండి, మర్చిపోకండి. ప్రపంచంలో అన్ని జీవులకి మనకున్నంత హక్కులు ఉన్నాయి. Every living being have same right as you have. That is a God creation. అంతేగాని వాడెవరో వీడియోలో చెప్పినట్టు అవన్నీ మనం మసాలా వేసి తింటే ఆ మకారం తీయాల్సి వస్తుంది. ప్రమాదం కదా, తప్పు కదా, దుర్మార్గం కదా. అందుకని దయ కలిగి మనం జీవించాలి. అందుకనే వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి. జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి. జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి. జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి. జీవహింస మానండి, నేను మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి. జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి. జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి. జీవహింస మానండి. మనం ఆ పెద్ద పిరమిడ్ దగ్గర వెళ్ళేటప్పుడు ముందు ఎవరు వస్తున్నారు? ధ్యానంలో ఉన్న శివుడు కదా, అవునా? మరి ఆయన కూడా అంతర్ముఖుడు అవుతున్నాడుగా. ఆయన శివుడు, మనం జీవులం. ప్రతి జీవిలో ఆ శివుడు ఉన్నాడని మనం చూస్తే ఆయనలాగా మనం కూడా శాశ్వతం అవుతాం. ఆ శాశ్వత తత్వం మనకి బోధపడాలనే ఋషుల ప్రయత్నం, ఈ బ్రహ్మర్షి ప్రయత్నం. అందువల్ల అంతటా పరబ్రహ్మని దర్శించగలిగితే అతడు ఋషి, అతని జీవితం అంతా ఋషి. ఎక్కడ దుఃఖం ఉండదు. దుఃఖం ఎవరికి వస్తుంది? రెండు చూస్తే దుఃఖం వస్తుంది, రెండు లేవు, ఒకటే. ఏకమేవా అద్వితీయం.
అంతటా. ఇదే మాట అన్నమయ్య చెప్పాడుగా, నిండారాజు నిద్రించోడిద్దయునొకటే, అంటనే పండుండే బంటుని దయనొకటే, మెల్లైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చెన్నాలు ఉండేటి సరి భూమి ఒకటే, బ్రహ్మొకటే పరబ్రహ్మొక్కటే, పరబ్రహ్మొక్కటే, పరబ్రహ్మొక్కటే. తననా ఫల తననా పురే తననా హి తననా ఫల తననా. ఎంత సంతోషం అండి. నేను అనుకున్నాను తెలియక ఎప్పుడు అదేమో నాకు తెలియదు. ఇక్కడ నాకు ఉన్నారు ఫ్యాన్స్, ఇక్కడ రాగానే చూసాను డ్యాన్స్. చాలా ఆనందం అయిపోయింది. ఏదో ముక్కు మూసులో మూల కూర్చున్నట్టుగా ఉంటారు కాదు, ధ్యానులు కూడా యాక్టివ్గా ఉంటారు, యాక్టివేట్ చేస్తూ ఉంటారు. అందుకని మనం అందరం ఈ తాత్కాలిక ప్రపంచంలో కొంతకాలం గెస్ట్గా ఉండి బెస్ట్గా వెళ్ళిపోవాలి. కష్టంలో కలిసిపోయేది. ఈ మాటే మన పూర్వీకులు అందరూ చెప్తూ ఎవరిని రెండో దృష్టితో చూడకుండా సర్వే జన సర్వే జన సర్వే జన. ఇందాక మా శృతి బంగారు లాస్ట్లో కంక్లూషన్ చెప్పింది కదా, అందరూ బాగుండాలి. ఎంత మంచి ఆలోచన అండి. కాబట్టి ఈ లోకంలో ఉండే కొంతకాలం మనం మంచి గెస్ట్గా ఉందాం. మంచి గెస్ట్గా ఉండడం అంటే ఏంటి? మనం గెస్ట్గా వచ్చామనే విషయం గుర్తుపెట్టుకుని ఇక్కడ కూడా వేరే గెస్ట్లు ఉన్నారు, వాళ్ళని గెస్ట్లో కలిపేయకుండా బెస్ట్గా చూడాలి. మనం అందరం సామాన్యం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రామాను సాంప్రదాయంలో భట్టర్ వారిని వారు భగవంతుడి ముందు చెబుతారు, నైత్యానుసంధానం అంటారు. అని నైత్యానుసంధానం అంటే మనకి ఎప్పుడు రెడీగా ఉండేవి ఏంటో తెలుసా? లోపల నుంచి కొమ్ములు కొమ్ములు సొమ్ములు లేకపోయినా కొమ్ములు రెడీగా ఉంటాయి. అవునా? మీరు నవ్వుతారు కానీ నేను భగవంతుడికి దండం పెట్టాను 10-15 ఏళ్ళ క్రితం. ఏమని? స్వామి నాకు షుగర్ వచ్చినా పర్లేదు, పొగలు రాకూడదు అని. షుగర్ వస్తే ఏదో మెడిసిన్ వేసుకోవచ్చు, పొగలు వస్తే నేను నా అంతటా అని మాట్లాడదాం. అందుకని వినయం మనకు ఉండాలి. వినయం ఉండాలంటే విషయం మనకు ఉండాలి. కరెంట్ ఉండాలంటే కంటెంట్ ఉండాలి. అవునా? మామిడి చెట్టు పూలతో, కొమ్మలతో, కాయలతో, పండ్లతో, ఆకులతో నిండుగా ఉండి ఎలా ఉంటుంది? వంగి ఉంటుంది. అది జ్ఞాన లక్షణం, అది ధ్యాన లక్షణం. ఇంకా తాడి చెట్టు ఏముంది సార్? ఆకాశమే హద్దుగా, నాకెవడో వద్దుగా. అలా కాకూడదు కదా, అలా కాకూడదు కదా. అందుకని అందరిలో మనం, అందరితో మనం, అందరిలో మనం, అందరితో మనం. అందుకని మనం అందరం ఆహార విషయంలో ఏదోలా ఉండకుండా, ఉదయం నన్ను మా సునీత గారు స్వామీజీ టిఫిన్ అన్నారు. లేదమ్మా, నిన్న ప్రకృతిలో ఒక పొలంలో ఉన్నాం, శంషాబాద్లో ఏదో ఆ పక్కన ఒకరు పిలిస్తే ఆ తోటలోకి వెళ్ళాం. అన్నీ సహజంగా ఏమంటారు ఎరువులు వేయండి, సహజంగా పండిన ఫలాలు. అందులో ముఖ్యమైనవి టమోటాలు, గట్టిగా ఎర్రగా పండినవి. ఇప్పుడు వచ్చే టమోటాలు
కూడా నిజమైన సహజమైనవి కాదు కదా. నేను అన్నాను, ఐ డోంట్ లైక్ టొమాటో, ఐ జస్ట్ ఈట్ దిస్ టొమాటో. నేనేం జొమాటో వెళ్ళి టమాటో తీసుకున్నా, మధ్యన ఒక భోజనం చేశా, ఇక రేపటిదాకా మనకి చాలు, రాత్రికి పాలు, అదే లేదు. అంటే ఏదో పెద్ద రూలు, అదే పెద్ద రూల్ లాగా ఇడ్లీ చేశారా, గడ్డీ తాగా, రూల్ ఏం కాదండి. అర్థమైందా? రోజులు గడిచే కొద్దీ మీకు అర్థం కావడం కోసం చెబుతున్నాను, మీరు పట్టుకోవాలని చెబుతున్నాను. ఇక్కడ చాలా మంది రసగుల్లా అంటే ఇష్టపడతారుగా, గులాబ్ జామ్ అంటే ఇష్టపడతారుగా. కానీ నేను రసగుల్లాని కాశీలో వదిలేసా, గులాబ్ జామ్ అయోధ్యలో వదిలేసా. ఎందుకంటే వదిలేయడం అని సినిమా సాంగ్ పాడతారు, ఎంతో చిన్న జీవితం అని. అనుభవించాలి, అనుభవిస్తావు హాస్పిటల్లో. అనుభవించడం కాకుండా ఆనందం అనుభవించాలి. ఇప్పుడు మీరు ఆనందంగా ఉన్నారు, నేను ఆనందంగా ఉన్నాను, కనబడుతుంది కదా, మనం దాన్ని అనుభవిస్తున్నాం కదా. ఇది అనుభవించడానికి మనం పుట్టాము. ఆనందమయోభ్యాసాత్. తిరుమల స్వామివారి శాంక్టోరియం ఏమంటారు? ఆనంద నిలయం. కాశీ ఏమంటారు? ఆనందవనం. అందులో ఉండాల్సింది మనం. అప్పుడు మన జీవితం జ్ఞానం, దానికి ఈ ప్రాణం. అర్థమైతే సంతోషం, అర్థమైనా సరే, అర్థమైనా పర్వాలేదు. రెండు పదాలు చెప్పాడు, అర్థమైనా పర్వాలేదండి. అర్థం అంటే పరమార్థం కాకుండా ఉంటే అర్థం అవుతుంది. ఎన్ని అర్థాలు వచ్చినాయి తెలిసినట్టు? అర్థం సగం, అర్థం అండర్స్టాండింగ్, అర్థం డబ్బులు. చూసారా మనకి ఎన్ని ఉన్నాయో. చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ వదలడం వెనకాల విషయం, ఒక్కొక్క వస్తువుని వదులుతూ సుఖంగా ఫైనల్గా ఈ శరీరాన్ని వదిలేయాలి. అది కంక్లూజన్. ఏడుస్తూ వదలకూడదు ఈ శరీరాన్ని. అనాయాసేన మరణం.